హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు చెప్పేది ఏంటంటే నెంబర్ సిస్టంలో ఎక్సర్సైజ్ 1.1. ఇప్పుడు మనం ఏం చెప్పబోతున్నామంటే అసలు ర్యాష్ నెంబర్స్, ఇర్రాష్ నెంబర్స్, హోల్ నెంబర్స్, న్యాచ్ నెంబర్స్ ఇవన్నీ నేను టాపిక్లో మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు మనం చూడబోతున్న లెసన్లో ఎక్సర్సైజ్ 1.1 4 సమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనం చూస్తాం. సరే, ఇప్పుడు టాపిక్లో ఎంటర్ అయ్యే ముందు మనం అసలు మ్యాథ్స్ నెంబర్స్, ఇర్రాష్ నెంబర్స్ నేను చెప్పిన టాపిక్కి కామెంట్స్లో టైప్ చేయమన్నాను. అసలు క్వశ్చన్స్ ఏం అడగలేదు. ఫస్ట్ క్వశ్చన్ అడిగినాడు, మన కామెంట్లో టైప్ చేశాడు. ఆడి పేరు గణేష్. ఆడికి క్లాప్స్ కొట్టండి. మీరు ఒకవేళ వీలు అవుతే క్లాప్స్ మీ ఫోన్ ఎదురుగా పెట్టుకుని క్లాప్స్ కొట్టండి. ఆ దేవుడు చూసుకున్నాడు. ఇప్పుడైతే మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. టాపిక్ నెంబర్ 1 ఎక్సర్సైజ్ 1.1. ఇప్పుడు మనం సమ్స్లో ఏది ఎంటర్ అవుదాం. ఫస్ట్ క్వశ్చన్, ఇది 0 ఏ ర్యాషనల్ నెంబర్? 0. ఇప్పుడు ఇర్రాషనల్ నెంబర్స్ గురించి ఏం అడిగాను నేను? ఇర్రాషనల్ నెంబర్స్ ఎప్పుడు ఇర్రాషనల్ నెంబర్స్ ఫార్మ్ ఆఫ్ p/q ఉండకూడదు, ఉండాలి. q ఈజ్ ఈక్వల్ టు నాట్ 0 అవ్వకూడదు. దాన్ని మనం ఇర్రాషనల్ నెంబర్స్ అడిగాం. ఆ సమ్ మీదే ఇప్పుడు బేస్ చేసుకుని చిన్న సమ్ అడిగాడు. ఇప్పుడు 0 అనేది ర్యాషనల్ నెంబర్ అవుతుందా? ఎగ్జాంపుల్, కెన్ యూ రైట్ ఫార్మ్ ఆఫ్ p/q? p/qలో రాస్తే వేర్ p అండ్ q ఆర్ ఇంటిజర్స్ అండ్ q ఈజ్ ఈక్వల్ టు నాట్ 0. ఇప్పుడు ఎలా అడిగాడంటే, ఇప్పుడు 2 ఇంటిజర్స్ తీసుకోండి. ఇంటిజర్స్ అంటే 0, 1 లేదా 2 లేదా 3 లేదా 4. వీటిని తీసుకుంటే pq ఇంటిజర్స్ అంటే p 0 అవ్వాలి, డినామినేటర్ q ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వాలి. దీన్ని మనం ఇర్రాషనల్ నెంబర్ అంటామా లేదా అని అడిగాడు. ఎగ్జాంపుల్, దీన్ని ఎస్ అంటాను. ఎందుకంటే ఇక్కడ 1 ఉంది, క్యాన్సిల్ చేసిన q ఈజ్ ఈక్వల్ టు 0 రాలేదు, 1 వచ్చింది. దీన్ని మనం ఇర్రాషనల్ నెంబర్ అంటాం. తర్వాత సమ్ వచ్చేసి సరే, ఇప్పుడైతే సెకండ్ సమ్, ఫైండ్ 5 ర్యాషనల్ నెంబర్స్ బిట్వీన్ 3 and 4. ఇప్పుడు 6 ర్యాషనల్ నెంబర్స్ అడిగాడు కాబట్టి ఇప్పుడు 6 + 1 ఇలా తీసుకోవాలి. 6 ర్యాషనల్ నెంబర్స్ అడిగితే 6 + 1, 7 ర్యాషనల్ నెంబర్స్ అడిగితే 7 + 1. ఒకవేళ 100 ర్యాషనల్ నెంబర్స్ అని అడిగితే ఆల్మోస్ట్ అడగదు. ఒకవేళ అడిగితే 100 + 1 అని వేసుకుని చేయాలి. 6 + 1 7. 3 నుంచి 4, 3 నుంచి 4 అబ్బా ఎన్ని ఉంటాయి? 3 నుంచి 4 అసలు ఒకటి కూడా ఉంటుంది కదా, ఏమీ లేదు అనుకోకండి. 3 నుంచి 4 చాలా సమ్స్ ఉంటాయి. ఇప్పుడు 3 and 4. సరే, ఇప్పుడైతే 3 and 4 కాబట్టి 3 × 6 ఇది ఒక టర్మ్, ఎందుకంటే 3 కాబట్టి. ఇప్పుడు 4 తీసుకుంటాం, 4 × 6. ఇప్పుడు కనిపెట్టాలంటే కాబట్టి ఇది ఈ టర్మ్ ఇలా ఉంచుకోండి. ఇప్పుడు 3 × 6 ఎగ్జాంపుల్, ఇప్పుడు 3 6 ఎంత? 18, 4 6 24. ఇప్పుడు ఫామ్లోకి రావాలి. ఇప్పుడు 7 కదా, ఈ 7 డినామినేటర్లో ఉంచుకొని 18 వేసుకోవాలి. 6 అడిగాడు కాబట్టి 18, 19/7, 20/7, 21/7, 22/7, 23/7, 24/7. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి చూడండి. ఇది 18ని ఇక్కడ ఉంది కాబట్టి ఈ డ్యాన్ తీసుకోకూడదు. 24 ఇక్కడ ఉంది కాబట్టి ఈ డ్యాన్ తీసుకోకూడదు. మధ్యలో తీసుకోండి. 1 2 3 4 5 6 ఇది మాత్రం తీసుకోవాలి. దాన్నే మనం ఫైండ్ 6 ర్యాషనల్ నెంబర్స్ బిట్వీన్ 3 and 4. ఇక్కడతో సెకండ్ సమ్ అయింది. థర్డ్ సమ్ వచ్చేసి ఫైండ్ 5 ర్యాషనల్ నెంబర్స్ బిట్వీన్ 3/4, 3/5 and 4/3. 4/5 అడిగాడు. ఇప్పుడు ఎలా అంటే
4/5 ఇది ఒక టర్మ్ కాబట్టి సారీ ఫ్రెండ్స్ 3/5 4/5 మీకు ఏం చెప్పాను 5 రాసిన నెంబర్స్ అంటే 5 + 1 కాబట్టి 6 ఓకే ఇప్పుడు 6 కాబట్టి 3/5 తీసుకోండి ఇక్కడేమో 4/5 తీసుకోండి ఇంటూ 6 is equal to 3 6 18 5 6 30 4 6 24 5 రాసిన నెంబర్స్ అడిగాడు కాబట్టి is equal to 18/, ఇక్కడ 30 వచ్చిందని 30 వేసుకోకూడదు మనం 6 వేసుకోవాలి అప్పుడు 18/30 19/6 20/6 21/6 22/6 23/6 23/6 మనకు 3 అనేది వచ్చింది ఇక్కడ 23/6 ఇక్కడతో అయితే ఎక్సైజ్ 3rd రామన్ దాకా కంప్లీట్ అయింది. ఎక్సైజ్ 4 సమ్ ఆల్మోస్ట్ దీంట్లో చేసుకోవచ్చు. ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్. ప్రతి న్యాచురల్ నెంబర్ హోల్ నెంబర్ అవుతుంది కాబట్టి 2 అని పెట్టుకోండి. ఎవ్రీ ఇంటిజర్ ఈజ్ హోల్ నెంబర్. ప్రతి ఇంటిజర్ హోల్ నెంబర్ అవుతుందా? కాదు. -1 -2 ఇంటిజర్స్లో ఉంటాయి. హోల్ నెంబర్స్ +0 1 2 3 కాబట్టి ఫాల్స్. ఎవ్రీ ర్యాషనల్ నెంబర్ ఈజ్ హోల్ నెంబర్. ఎవ్రీ ర్యాషనల్ నెంబర్ హోల్ నెంబర్ అవుతుందా అంటే ఫాల్స్. దీన్ని ఇక్కడతో సమ్ ఎక్సర్సైజ్ 1.1 అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి.